నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి అన్యాయాలు రోజురోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో. ప్రధానంగా చూసినట్టయితే నాదర్గుల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంబీఎస్ఆర్ కాలేజీలో అధ్యాపకులకు వేతనాల చెల్లింపులు గత కొన్ని సంవత్సరాలుగా 7వ వేతనం చెల్లిస్తున్నామని చెప్పేసి లక్షల రూపాయల ఫీజు పెంచుకున్నటువంటి ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఇవాళ ఆ వేతనాలు చెల్లించకపోవడమే కాకుండా చాలామంది ఉద్యోగులు దాదాపు 10 నుంచి 20 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగులు కూడా వెళ్ళిపోయే విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ వారిని పంపించినటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది అని చెప్పేసి ఆ ఉద్యోగులు వాపోతున్నారు. వాళ్ళు వాళ్ళ బాధను చూస్తున్నప్పుడు అన్ని సంవత్సరాలు పనిచేసి కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా వారిని వెళ్ళగొట్టే విధంగా టార్చర్ పెట్టడం ద్వారా, మానసికంగా వేధించడం ద్వారా, పోలీస్ కేసులు పెట్టడం ద్వారా భయపడి వాళ్ళు వేరే కళాశాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఇవాళ చూసినట్టయితే ఒకటి అడిగేది మనం ఎంబీఎస్ఆర్ కళాశాలను, అయ్యా మీరు 7వ వేతనం ఇస్తున్నామని అఫిడవిట్లు ఇచ్చారు ఉస్మానియా యూనివర్సిటీకి, ఏఐసిటికి, యూజీసీకి, మరి ఉన్నత విద్యాశాఖకి, టీఏఎఫ్ఆర్సీకి ఎక్కడ ఇస్తున్నారు? ఇచ్చే జీతాలు ఎంత? చాలని జీతాలు ఇచ్చి ఇవాళ చేతులు దులుపుకున్నటువంటి మీరు ఇవాళ అధ్యాపకుల మీద నింద ఆరోపణలు మోపేసేసి వాళ్ళని తొలగించే విధంగా, వాళ్ళను వెళ్ళిపోయే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి మీరు ఇవాళ ఎక్కడ చెల్లిస్తున్నారు? ఆ జీతాలు చూపాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. మేము అడుగుతుంది ఒకటే, ఇవాళ అధ్యాపకులు పనిచేస్తున్నారు సంవత్సరాల కొద్దీ పనిచేసినటువంటి అధ్యాపకులు ఇవాళ సంస్థ నుంచి వెళ్ళిపోయారు. ఆ అధ్యాపకులకి ఖచ్చితంగా గ్రాట్యుటీ యాక్ట్ 1972 ప్రకారంగా వారికి ఖచ్చితంగా ఆ వేతనాన్ని చెల్లించాలి. ఆ గ్రాట్యుటీని చూపించాల్సినటువంటి బాధ్యత ఆ కళాశాల యాజమాన్యానికి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 చాప్టర్ 14 సెక్షన్ 79 ప్రకారంగా వారికి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా ఆ కళాశాల యాజమాన్యానికి ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రధానంగా చూసినట్టయితే ఆ కళాశాలలో వేతనాలు సరిగ్గా చెల్లించడం లేదు, 7వ వేతనం అని చెప్పి తాత్కాలిక జీతాలు చెల్లిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఉద్యోగుల తొలగింపు, ఉద్యోగుల మానసిక వేధింపుతోటి వాళ్ళ ఉద్యోగులు వెళ్ళిపోయే విధంగా టార్చర్ పెట్టడం, అంతేకాకుండా అధ్యాపకుల పైన కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇది సరైన విధానం కాదు అని చెప్పేసి, ఒక కళాశాలలో అధ్యాపకుడు జైన్ కావాలంటే ఆ కళాశాల వాతావరణం బ్రహ్మాండంగా ఉంటేనే ఆ కళాశాలకు వస్తారు. కానీ అధ్యాపకుల మీదనే కేసులు పెడతానంటే రేపు వచ్చే కళాశాలకు వచ్చే అధ్యాపకులు ఏ విధంగా వస్తారు, ఎట్లా వస్తారు ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఆ కళాశాల యాజమాన్యానికి ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ప్రధానంగా తెలియజేసేది ఒకటే, యాజమాన్యానికి 7వ వేతన సంఘ జీతాలు చెల్లిస్తామని చెప్పేసి చెల్లించలేదు. కాబట్టి వెంటనే ఉద్యోగులందరికీ 7వ వేతన సంఘ జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత యాజమాన్యానికి ఉంది. అధ్యాపకుల మీద పెట్టినటువంటి పోలీస్ కేసులను వెంటనే విరమించుకోవాలి. అదేవిధంగా వెళ్ళిపోతున్నటువంటి అధ్యాపకులకు గ్రాట్యుటీని వెంటనే చెల్లించాలి. అంతేకాకుండా అధ్యాపకుల మానసికంగా వేధింపులను వెంటనే విరమించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.